అసలు ఎసెంటాఫ్ శాప్ అంటే ఏంటి, మొక్కల్లో ఈ ఎసెంటాఫ్ శాప్ అనేటువంటి ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎసెంటాఫ్ శాప్? ఎసెంటాఫ్ శాప్ అంటే ఏంటి? వాటర్ along with the minerals moves downwards to upward. This process is called ascent of sap. Ascent of sap అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వాటర్ అండ్ ఆల్సో మినరల్స్ ఆర్ మినరల్ న్యూట్రియంట్స్ మూవ్స్ డౌన్వర్డ్స్ టు అప్వర్డ్. నీరు నీటితో పాటుగా ఖనిజ లవణాలు అనేటువంటివి క్రింది తలము నుంచి పై తలమునకు ప్రయాణించేటువంటి దృగ్విషయం. అయితే దేని ద్వారా ప్రయాణిస్తూ ఉన్నది? దారు ద్వారా ప్రయాణిస్తూ ఉన్నది. వాటర్ అండ్ ఆల్సో మినరల్ న్యూట్రియంట్స్, వాటర్ అండ్ ఆల్సో మినరల్స్ ఆర్ మూవ్స్ త్రూ ది జైలం. దేని ద్వారా అంట? త్రూ ది జైలం, ఫ్రమ్ డౌన్వర్డ్స్ టు అప్వర్డ్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ascent of sap. సో ascent of sap అంటే ఏం చెప్పుకున్నాము అంటే, వాటర్ అండ్ ఆల్సో మినరల్స్, మినరల్ అయాన్స్, వాటర్ అండ్ ఆల్సో మినరల్ అయాన్స్ మూవ్స్ త్రూ ది జైలం, త్రూ ది జైలం. జైలం ద్వారా ప్రయాణిస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ డౌన్వర్డ్స్ టు అప్వర్డ్స్. క్రింది తలం నుంచి పై తలమునకు నీరు నీటితో పాటుగా ఖనిజ లవణాలు అనేటువంటివి దారుల ద్వారా కూడాను డౌన్వర్డ్స్ నుంచి అప్వర్డ్స్కు ప్రయాణించేటువంటి దృగ్విషయం. అయితే అగైనెస్ట్ ది గ్రావిటేషన్ ఫోర్స్, అగైనెస్ట్ ది గ్రావిటేషన్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా కూడాను ప్రయాణించే దృగ్విషయము. ఇంకొకసారి చూద్దాము. వాటర్ అండ్ ఆల్సో మినరల్స్ మూవ్స్ త్రూ ది జైలం, త్రూ ది జైలం against gravitation force, against gravitation force from downwards to upward. This process is called ascent of sap. సో తెలుగులో చూసుకుంటే, నీరు మరియు ఖనిజ లవణాలు అనేటువంటివి దారువు ద్వారా, నీరు ఖనిజ లవణాలు దారువు ద్వారా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా క్రింది తలము నుండి లేదా క్రింది భాగము నుండి లేదా క్రింది వైపు నుండి పై తలమునకు లేదా పై వైపుకు ప్రయాణించేటువంటి దృగ్విషయాన్ని, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రయాణించేటువంటి దృగ్విషయాన్ని ఎసెంట్ ఆఫ్ శాప్ లేదా ద్రవోద్గమము అని పిలుస్తారు. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నాము, తర్వాత తెలుగులో కూడా చెప్పుకున్నాం. అయితే ఈ నీరు నీటితో పాటు ఖనిజ లవణాలు అనేటువంటివి దారు ద్వారా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా కూడా కింద తలం నుంచి పై తలానికి ప్రయాణిస్తూ ఉన్నాయి అని చెప్పుకున్నాము. అయితే ఈ ద్రవోద్గమము అనేటువంటి ప్రక్రియ ప్రధానంగా కూడాను 3 భౌతిక ధర్మాలపైన ఆధారపడి జరుగుతూ ఉన్నది. ఇంకొకసారి చూద్దాము. ఈ ఎసెంట్ ఆఫ్ శాప్ అనేటువంటిది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ది 3 ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. నీటి యొక్క 3 భౌతిక ధర్మాలపైన ఆధారపడి ఎసెంట్ ఆఫ్ శాప్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ద్రవోద్గమం అనేది ప్రధానంగా కూడాను నీటి యొక్క 3 భౌతిక ధర్మాలపైన ఆధారపడి జరుగుతూ ఉన్నది. ఏంటంటే అయితే ఏంటో 3 భౌతిక ధర్మాలు అంటే ఒకసారి ఇక్కడ చూసుకుంటే, కొహిషన్, ఎడిషన్, ట్రాన్స్పిరేషన్ పుల్. కొహిషన్ అనేది ఒక ఫిజికల్ ప్రాపర్టీ, ఎడిషన్ అనేది సెకండ్ వన్ ఫిజికల్ ప్రాపర్టీ, థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్పిరేషన్ పుల్. అంటే తెలుగులో కొహిషన్ అంటే సంసంజన బలము, రెండవది ఎడిషన్ అంటే అసంసంజన బలము, ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే బాష్పోత్సేక ఆకర్షణ అనేటువంటి 3 భౌతిక ధర్మాలపైన ఆధారపడి కూడాను 3 భౌతిక ధర్మాలపైన ఆధారపడి నీరు మరియు నీటితో పాటు ఖనిజ లవణాలు అనేటువంటివి క్రింది తలం నుంచి పై తలమునకు దారుల ద్వారా కూడాను గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా కూడాను ప్రయాణిస్తూ ఉన్నాయి. అయితే ఒక్కొక్కటి చూద్దాము. ఎన్ని అంశాలు చెప్పుకున్నాము? 3 అంశాలు. అండ్ ఫస్ట్ ఏంటి? కొహిషన్. సో వాట్ ఈజ్ కొహిషన్ అంటే, కొహిషన్ అనేది ఏంటంటాము?
మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ ది వాటర్ మాలిక్యూల్స్. మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్, నీటి అణువుల మధ్య ఏర్పడేటువంటి లేదా నీటి అణువుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ బలాన్ని సంసంజన బలము అని పిలుస్తారు. మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్, దిస్ ఈజ్ కాల్డ్ కోహిషన్. దాన్ని కోహిషన్ అని పిలుస్తాము. ఇది ఒక ఫిజికల్ ప్రాపర్టీ. సెకండ్ వన్ ఏంటి? అడ్హెషన్. అంటే దీని తెలుగులో అసంసంజన బలం అంటాము. అంటే ఏంటి అంటే మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్ అండ్ పోలార్ సర్ఫేస్ ఆఫ్ ది xylem ఆర్ ట్రాకిడ్ ఎలిమెంట్స్. ఓకేనా? మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్ అండ్ ట్రాకిడ్ ఎలిమెంట్స్ ఆర్ పోలార్ సర్ఫేస్ ఆఫ్ xylem. అంటే నీటి అణువులకు మరియు దారునాళాల యొక్క ఉపరితలానికి మధ్య ఏర్పడేటువంటి ఆకర్షణ బలాలను అసంసంజన బలం అని పిలుస్తారు. రెండవది ఏంటంటే అసంసంజన బలం. అసంసంజన బలం అంటే ఏంటంటే నీటి అణువులకు మరియు దారునాళాల యొక్క లేదా దారు మూలకాల యొక్క ఉపరితలానికి మధ్య ఏర్పడేటువంటి ఆకర్షణ బలాన్ని అసంసంజన బలం అని పిలుస్తాం. ఇది రెండవ భౌతికమైనటువంటి ఆకర్షణ బలం. అంటే మనం ముందు చెప్పుకున్నాము 3 భౌతిక ధర్మాలు. ఆ రెండవది ఏంటి? అసంసంజన బలం. అంటే ఇది రెండవ భౌతిక ధర్మము. సో మూడవది ఏంటంటే ట్రాన్స్పిరేషన్ పుల్. ట్రాన్స్పిరేషన్ పుల్ని తెలుగులో ఏమంటామంటే బాస్పోర్స్ యొక్క ఆకర్షణ. అయితే ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ వన్ డ్రైవింగ్ ఫోర్స్. అంటే ఏంటంటే ట్రాన్స్పిరేషన్ రేట్ అనేటువంటిది ఎంత హైగా జరుగుతూ ఉంటుందో, the transpiration rate is very high, that water is moves from the soil to upward. అంటే నీరు అనేటువంటిది ఎంత వేగంగా బాష్పోత్సేకం ద్వారా బయటకు కోల్పోతూ ఉన్నదో అంతే వేగంగా నీరు అనేటువంటిది కింది తలం నుంచి పైకి ప్రయాణించేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ పుల్ అని పిలుస్తూ ఉంటాము. ఓకేనంటే ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే ఏంటంటే వాట్ ఈజ్ ట్రాన్స్పిరేషన్ పుల్? ది ట్రాన్స్పిరేషన్ పుల్ మీన్స్ water moves very fast when the transpiration rate is very high. ఎప్పుడైతే ట్రాన్స్పిరేషన్ రేట్ అనేటువంటి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నదో at the same time the water moves very fastly from the soil to the upward of the plant body. This is the transpiration pull. సో ఈ 3 భౌతిక అంశాలపైన లేదా ఈ 3 భౌతిక ధర్మాలపైన ఆధారపడి ఈ యొక్క ట్రాన్స్పిరేషన్ మనకి ఎసెంట్ ఆఫ్ సేప్ అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. 4 మార్క్స్ చాలాసార్లు అడిగాడు. ఓకేనంటే ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత నాకు కామెంట్ చేయండి.